తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలు, 2 ప్రభుత్వాలు, 2 వేర్వేరు నిబంధనలు. అయితే ఒకే ఆట. జీవో, ఆట. ప్రభుత్వ ఉత్తర్వులు అంటే పాలన కోసం ఉపయోగించే సాధనం కావాలి. కానీ ఈ 2 రాష్ట్రాల్లో అవి దోపిడీకి ఆయుధాలుగా మారాయి. ప్రజలకు చెందిన భూములు నిశ్శబ్దంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. యువత కోసం, సంక్షేమం కోసం కేటాయించిన నిధులు అగమ్యగోచరమవుతున్నాయి. దీని వెనుక నకిలీ పత్రాలు, షెల్ కంపెనీలు, రాజకీయ రక్షణ. మన పరిశోధనలో బయటపడిన వాస్తవం ఏంటంటే, ప్రజలను రక్షించడానికి ఉన్న చట్టాలనే రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు కలిసి దోపిడీకి వాడుతున్నారు. ఇది ఎలా జరుగుతుంది? మొదట ఒక జీవో ద్వారా భూమి వివాదాలు పరిష్కరించమని చెబుతారు. తర్వాత మరొక జీవో ద్వారా విక్రయాలు, గిఫ్ట్ డీడ్లు, లేఅవుట్లు లీగల్గా మార్చేస్తారు. ప్రజలకు సహాయం చేసే ప్రయత్నంగా కనిపించే ఈ చర్యలు భూకబ్జాదారులకి బంగారు అవకాశంగా మారాయి. ఈ విధంగా జీవోలు భూకబ్జా గ్యాంగ్లకు వరప్రసాదంగా మారి నకిలీ డాక్యుమెంట్లతో, కోర్టు ఆర్డర్లతో ప్రజా భూములను లాక్కుంటున్నారు. 2025 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 98,05,000 కంటే ఎక్కువ భూమి రిజిస్ట్రేషన్ వివాదాలు పరిష్కరించడం. కానీ తర్వాత ఏమైంది? హైకోర్టు కదిలిపోయింది. నకిలీ కోర్టు ఆర్డర్లు సమర్పించి శంషాబాద్, హైదరాబాద్ భూమి బంగారు గనిలో డజన్ల కొద్దీ ఎకరాలు లాక్కున్నారు. ఇప్పుడా కేసును ఎస్ఐటీ విచారణ చేస్తోంది. ఒక డాక్యుమెంట్ ఫోర్జర్ రెవెన్యూ అధికారుల నెట్వర్క్తో కలిసి భూములను నకిలీగా సొంతం చేసుకుని రియల్ ఎస్టేట్ బారన్లకు అమ్మేశాడు. గో 98 సమస్యలు పరిష్కరించలేకపోయింది. కానీ వైట్ కాలర్ ల్యాండ్ లాండరింగ్కు లీగల్ కవర్ ఇచ్చింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కామ్, ఎల్ఆర్ఎస్ ట్రాప్. 2025 మేలో మరో జీవో 98 వెలువడింది. ప్రభుత్వ భూములపై ఆక్రమణలు లీగలైజ్ చేసే ఉత్తర్వు. లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడమే లక్ష్యం. కానీ అసలు ఫలితం? భూకబ్జాదారులకు జాక్ట్. కరీంనగర్లో సామాన్యులు తమ అప్లికేషన్లకు ముట్టజెప్పేంతవరకు లంచాలు చెల్లించాల్సి వచ్చింది. కానీ షెల్ కంపెనీలు, పొలిటికల్ ఫ్రంట్మల్ల భూములు మాత్రం ఒక్కరాత్రిలోనే చట్టబద్ధం అయ్యాయి. ఎటువంటి గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఈ జీవో ల్యాండ్ మాఫియాలకు వరమైంది. ఆర్కైవ్స్ శాఖ సిబ్బంది బి. శివరామకృష్ణ అరెస్ట్. 83 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ నకిలీ డాక్యుమెంట్లతో సొంతం చేసుకున్న కేసు. రైడర్ స్కామ్, 600 కోట్ల రూపాయల మోసం, నకిలీ పాస్బుక్స్, ధరణి రికార్డుల మ్యూటేషన్, ప్రభుత్వ భూమి ప్రైవేట్ చేతుల్లోకి. రంగారెడ్డి కేసు. ఒక జంట నకిలీ విల్తో 126 ఎకరాలపై హక్కు సాధించడానికి ప్రయత్నం. అరెస్ట్ అయ్యారు. ప్రతి కేసు ఒకదానికంటే ఒకటి భయంకరంగా ఉంది. ప్రతి డాక్యుమెంట్ డిజిటల్లో ఉన్నా, ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో రికార్డ్ అయినా. ఈ మోసాలు ఎందుకు ఆగలేదంటే, సిస్టమ్నే కుంభకోణం కప్పిపుచ్చడానికి వాడుతున్నారు. జీవోలు అక్రమం కావు, కానీ వాటి అమలు అవుతున్న విధానం అక్రమం. గుద్దెమల్కాపూర్ భూముల కేసులో ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పేరు హైకోర్టు సుమోటో కేసు. ఫోర్స్ చేసి 2700 చదరపు మీటర్ల ప్రైమ్ భూమి ట్రాన్స్ఫర్, శ్రీ గణేష్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో లోన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఇలాంటి అధికారులపై నిజంగా చర్య ఉంటుందా? లేక బదిలీ, ప్రమోషన్లతో తప్పించుకుంటారా? ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కూడా అదే దృశ్యం. 20 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లపై ఫ్రీజ్, మోసాలను ఆపడం. ఫలితం? దళితులు, గిరిజన రైతులు ఇబ్బందులు. కానీ రియల్ ఎస్టేట్ గ్యాంగ్లు మాత్రం రికార్డులు మేనేజ్ చేసి తక్కువ ధరకు భూములు కైవసం చేసుకున్నారు. విశాఖలో రెడ్, బ్లూ మ్యాప్స్, అసైన్ ల్యాండ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం చెబుతోంది కేవలం 3% భూములు దుర్వినియోగం అయ్యాయి. కానీ ఆరోపణ, వందల ఎకరాలు మోసపూరితంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. 1,500 ఎకరాల అసైన్ ల్యాండ్స్ డిఫ్రీజ్ అయ్యాయి. కానీ పారదర్శకత లేదు. డిజిటల్ పాస్బుక్స్ కొత్తగా ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. కానీ అప్పటివరకు గందరగోళం, అవినీతి, బ్యూరోక్రాట్ల భోగాలు. అమరావతిలో ట్రాన్స్పోర్ట్ అధికారుల వాహనాలు ప్రభుత్వ డ్యూటీ కోసం కాకుండా స్మగ్లర్ ఇంటి వద్ద సీజ్ చేసిన BMW కార్లు. గోదాం బదులు ప్రైవేట్ ఇళ్లలో ఒక వాహనం అధికారిని షాపింగ్కి తీసుకెళ్లింది. తర్వాత చర్య? బదిలీ.
అంతే, రెండు రాష్ట్రాలు, రెండు కథలు. కానీ ఒకే సమస్య, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన జీఓలు ప్రైవేట్ లాభాల కోసం వాడుతున్నారు. సమాధానం ఏంటి? ప్రతి ల్యాండ్ రెగ్యులరైజేషన్కు ఫీల్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి, జీఓలపై పబ్లిక్ ఆడిట్ తప్పనిసరి, ల్యాండ్ స్కామ్లకు ప్రత్యేక ట్రిబ్యునల్స్, విసిల్ బ్లోవర్లకు రక్షణ. లేదంటే జీఓలు పాలనా సాధనాలు కాకుండా దోపిడీ సాధనాలుగానే మిగిలిపోతాయి. ప్రజాస్వామ్యం ఒక్కసారిగా కూలిపోదు. నెమ్మదిగా లోపల నుంచి కుళ్ళిపోతుంది. అది జరగనీయకూడదు. ప్రజలే మార్పు తెచ్చేవారు. మీరు మీ హక్కుల కోసం పోరాడితే ఈ రాష్ట్రాల భవిష్యత్తు ప్రకాశవంతం అవుతుంది. ఈ కథలపై మీ అభిప్రాయం చెప్పండి. మీ స్వరం మార్పుకు ఆయుధం. ఈ వీడియోను పంచుకోండి. మార్పు కోసం కలిసి నిలుద్దాం.